రెడ్మీ నుండి రెడ్మీ 14C అని చెప్పి ఒక మొబైల్ అయితే మనకి 10,000 బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ అయింది. ఈ వీడియోలో ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆ మొబైల్ పర్చేజ్ చేయవచ్చా లేదా అండ్ ఆ మొబైల్కి ఒప్పో A3X రెండు మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి, కొంచెం దగ్గరగా అయితే ఉన్నాయి. సో రెండిట్లో ఏది బెటర్ మొబైల్ అవుతుంది, ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం రెడ్మీ 14C స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 6.8 ఇంచ్ డిస్ప్లే సైజ్తో వస్తుంది. IPS LCD స్క్రీన్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 600 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది అండ్ HD+ రెజల్యూషన్తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, f1.8 అపేచర్తో వస్తుంది. సెకండరీ కెమెరా మనకి AI సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి f2.4 అపేచర్తో అయితే వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది మనకి LPDDR4X RAM సపోర్ట్తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5160 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకా మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది అండ్ 2 years OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అండ్ 4 years మేజర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో OS అండ్ UI పరంగా ఎటువంటి డౌట్ లేదని చెప్పుకోవచ్చు. సో 2 years OS అంటే మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే సో బేస్ వేరియంట్ 4+64GB 9,999 ప్రైస్ ఉంటుంది అండ్ 4+128GB 10,999 ప్రైస్ ఉంటుంది అండ్ 6+128GB మనకి 11,999 ప్రైస్ అయితే ఉంటుంది. సేల్ వచ్చేసి మనకి January 10th నుండి సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు అనే విషయానికి వస్తే సో మీరు ఒకవేళ హయ్యర్ సెగ్మెంట్లో 11,999 కనుక చూస్తున్నట్లయితే ఒకసారి Samsung Galaxy M15 Prime Editionని కూడా కన్సిడర్ చేయండి. ఒకసారి కంపేర్ చేసుకోండి, రెండిట్లలో బెటర్ అవుతుంది అనేది డిసైడ్ అవ్వండి. బట్ మాకు రెడ్మీ నుంచి కావాలనుకుంటే మాత్రం యూ కెన్ కన్సిడర్. ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే ఒకసారి Samsung Galaxy M15 Prime Edition కూడా చెక్ చేయండి. ఒకవేళ 11,999 బడ్జెట్ దగ్గర పర్చేజ్ చేద్దాం అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ Moto G35 మొబైల్ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇక ఒప్పో A3X గురించి మాట్లాడుకుంటే సో ఇది కూడా మనకి డిస్ప్లే పరంగా రెడ్మీ మనకి కొంచెం డౌన్ సైడ్లో అయితే ఉంటుంది. సో మనకి ఒప్పోలో 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో అది కొంచెం మనకి సన్లైట్లో విజిబిలిటీ అయితే ఎక్కువ ఉండొచ్చు. బట్ మిగతా సెగ్మెంట్స్ అన్ని సేమ్ అయితే ఉంటాయి, మిగతా డిస్ప్లే స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి. IPS LCD స్క్రీన్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సేమ్ ఉంటుంది అండ్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. ఒక బ్రైట్నెస్ దగ్గర మాత్రమే ఒప్పో మనకి కొంచెం అప్పర్ సైడ్లో ఉంటుంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే రెడ్మీలో కెమెరాస్ బెస్ట్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒప్పోలో 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుంది, అదే మనకి రెడ్మీలో 50 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒప్పోలో 5 మెగాపిక్సెలే ఉంటుంది, రెడ్మీలో మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇవి సరిపోతాయి మనకి పర్ఫార్మెన్స్ అనేది రెడ్మీలో మంచిగా ఉంటుందని చెప్పడానికి. ప్రాసెసర్ విషయానికి వచ్చినా కూడా ఒప్పోలో మనకి Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది అండ్ రెడ్మీ మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. సో రెండు ప్రాసెసర్స్ మనకి డే టు డే టాస్క్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాయని చెప్పుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో రెండు మనకి ఈక్వల్ స్టేజ్లో అయితే ఉంటాయి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఒప్పో మనకి 45 వాట్ ఛార్జింగ్తో వస్తుంది, అదే మనకి 5100 mAh ఉంటుంది. మనకి 5160 mAh ఉంది కదా, సో ఇది 18 వాట్తో వస్తుంది రెడ్మీ, బట్ ఒప్పో 45 వాట్తో వస్తుంది. సో అక్కడ మనకి ఒప్పోలో ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ OS విషయానికి వచ్చిన రెండు సేమ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, సేమ్ డ్యూరేషన్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో రెండిట్లలో మనకి ఈక్వల్ అని చెప్పుకోవచ్చు OS పరంగా. బట్ బ్యాటరీ పరంగా మాత్రం ఒప్పో మనకి హయ్యర్ సైడ్లో అయితే ఉంటుంది. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే ఒప్పో మనకి 12,499 దగ్గర స్టార్ట్ అవుతుంది, అదే మనకి రెడ్మీలో హయ్యర్ వేరియంట్ టాప్ వేరియంట్ ఏదైతే ఉందో అది మనకి 11,999కే ఉంది. ఒప్పోలో మనకి 4+64GB అది కూడా మనకి 12,499 ప్రైస్కి. సో ఈ ప్రైస్కి ఆ స్పెసిఫికేషన్స్ వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒప్పో అండ్ రెడ్మీ కన్సిడర్ చేస్తున్నట్లయితే గో ఫర్ రెడ్మీ బెస్ట్. ఒప్పోని మాత్రం లిస్ట్లో ఉండి తీసేయండి. ఈ రెండు మొబైల్స్లో రెడ్మీ బెటర్ అవుతుంది. సో ఒకవేళ ఓవరాల్గా మీకు 10,000 బడ్జెట్ సెగ్మెంట్లో లైక్ 12,000 ఆ రేంజ్లో ఉన్నట్లయితే కన్సిడర్ Samsung Galaxy M15 Prime Edition ఒకసారి చెక్ చేయండి. అండ్ Moto G35 కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ రెండు ఫోన్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్స్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అని కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.